సార్ గురుకులాల సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ పొలిటికల్ లీడర్గా ఉన్నారు. ఆయన కూడా గురుకులాల వ్యవస్థ సంబంధించి లోపభూయిష్టంగా ఉందని అనేక సార్లు బయట చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజానికి ఇప్పుడు గురుకులాల పరిస్థితి గతంతో పోలిస్తే కొంచెమన్నా మార్పు వచ్చిందా సార్? మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో కావచ్చు, ఎడ్యుకేషన్‌లో కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు. గతం కంటే ఇప్పుడు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గురుకులాలు పనిచేస్తున్నాయండి. హ్మ్. ఒకప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటనంటే, ఒక చెప్పలేనటువంటి టెన్షన్ తోటి ఉపాధ్యాయులు పనిచేసిండ్రు. హ్మ్. ఇక రకరకాలైనటువంటి బాధలు పడ్డనటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఎక్స్‌పోజింగ్ అనేటటువంటిది ఎక్కువ జరిగిండొచ్చు అప్పుడు ఆ కాలంలో. కానీ అప్పటికంటే ఇప్పుడు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గురుకులాలు పనిచేస్తున్నాయి. ఇక ఇది పొలిటికల్ యాంగిల్ అనేటటువంటిది ఇక ఆటోమేటిక్‌గా ఒక గవర్నమెంట్ చేస్తే ఇంకో గవర్నమెంట్ దాన్ని విమర్శించడం అనేటటువంటిది సర్వసాధారణం కాబట్టి, మనం ఇప్పుడు మాత్రం క్వాలిటీ, సిస్టమాటిక్ వే అనేటటువంటిది మాత్రం గురుకులాల్లో డెవలప్ అయితూ ఉంది. సరే ఇప్పుడు అడ్మిషన్స్ విధానానికొస్తే అడ్మిషన్స్‌లో పోటీ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కొంచెం ఒత్తిడి చేస్తే కావచ్చు, లేదంటే లాబింగ్ చేస్తే కావచ్చు, గురుకులాల్లో అడ్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉంటదా? లేదు. ఆ! గత 2 సంవత్సరాలుగా మాత్రం ఎట్టి పరిస్థితిలో ఏ లాబింగ్‌కు కూడా సీట్లు అనేటటువంటివి లభించటం లేదు. హ్మ్. పూర్తి స్థాయిలో మెరిటు అనేటటువంటి దానికి అంటే ఒకసారి ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఒక్క ఇన్‌స్టిట్యూషన్‌లో ఒక్క సీటు ఖాళీగా ఉన్నా కూడా ఇమ్మీడియేట్‌గా ఆ లిస్ట్ నుంచే పంపిస్తున్నారు తప్ప, లోకల్ ప్రజాప్రతినిధి అనుకోండి, లేకపోతే ఇతరత్రా అనుకోండి, ఏ సంఘాలొచ్చినా కూడా సీట్స్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఎవరన్నా ఒకవేళ సీట్స్ ఇప్పిస్తామంటే మాత్రం అది ఇది. ఇంటర్మీడియేట్‌లో మాత్రం ఒక అవకాశం ఉంది. ఏంటంటే సీట్స్ అన్ని స్కూల్స్ కూడా ఇంటర్మీడియేట్‌కి పోవడం వల్ల అటు కేజీబీవీలు గానీ, మోడల్ స్కూల్స్ గానీ, ఈవెన్ హై స్కూల్స్ గానీ, తర్వాత ప్రతి చోట కూడా పోయే వరకు, తర్వాత 10థ్‌లో పాస్ అయిన ప్రతి విద్యార్థి కొంతమంది పాలిటెక్నిక్ పోవడం, ఐటీఐలో పోవడం వల్ల కొన్ని చోట్ల వేకెన్సీస్ ఉంటాయి. ఆ వేకెన్సీస్‌కు మాత్రమే లోకల్‌లో స్పాట్ అడ్మిషన్స్‌లో తీసుకునే అవకాశం ఉంటుంది తప్ప, ఏ పొలిటికల్ ప్రెషర్ అనేటటువంటిది లేదు. ఇప్పుడు ఫెయిర్‌గానే ఇవ్వడం అనేది జరుగుతుంది. గురుకులాలకు సంబంధించి ఫౌండేషన్ కోర్సు అనే ఒక మాట వినిపిస్తా ఉంది. దాంతో పాటు కోడింగ్ నేర్పిస్తా ఉన్నారు. 9థ్, 10థ్ వాళ్ళ నుంచినే స్టార్ట్ కాబోతుంది. మనకు ప్రపంచంతో పోటీ పడాలంటే గురుకులాలతో ఈ స్టేట్ సిలబస్‌తో పాటు ఇవి అదనంగా పెడుతున్నారని చెప్తా ఉన్నారు. ఏంటి సార్ అసలు ఏంది? అంటే బేసికల్‌గా అన్ని గురుకులాలు కూడా 5వ తరగతి నుంచి ఫస్ట్ 10థ్ వరకు ఉంటాయి. దాని తర్వాత ఇంటర్మీడియేట్‌కి అప్‌గ్రేడ్ అవుతాయి. అయితే ఫౌండేషన్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్టిక్యులర్‌గా 8వ తరగతి నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 3 సెక్షన్లు, 4 సెక్షన్లు ఉండి పిల్లలకు పూర్తి స్థాయిలో అంటే 8వ తరగతి నుంచే వాళ్ళకు నీట్ ఓరియెంటెడ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కానీ, జేఈ ఓరియెంటెడ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అనేటటువంటి ఇవ్వాలనే ఉద్దేశంతో సిటీ చుట్టుపక్కల ఏదంటే ఫ్యాకల్టీ ఇక్కడ కంపల్సరీ అవైలబుల్ ఉంటారనే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడ్డటువంటివి. అవి జిల్లాల్లో ఎక్కడ కూడా లేవు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి, రంగారెడ్డిలో ఉన్నటువంటి 10 ఇన్స్టిట్యూషన్స్‌లో అట్లాంటి ఫౌండేషన్ కోర్సెస్. ఎందుకంటే ఇప్పుడు మనం బయట చూస్తాం. ఈవెన్ ఏ పిల్లవాడైనా కూడా డైరెక్ట్ ఇంటర్మీడియేట్‌లో జేఈఈ సీట్ రావాలంటే రాదు. అదేవిధంగా నీట్ సీట్ రావాలన్నా రాదు. కింది స్థాయి నుంచి పునాది అంటే ఫౌండేషన్ బాగున్నప్పుడు మాత్రమే వాళ్ళు పొందగలుగుతారు. ఇదే సిస్టమ్ ఏదైతే బయటలో ఉందో దాన్ని రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఇంప్లిమెంట్ అనేటటువంటిది చేస్తూ దాన్ని సీఓఎల్‌గా ప్రీమియర్ సీఓఎల్‌గా మార్చడం అనేటటువంటిది జరుగుతుంది. దీంతో పాటు గురుకులాల టీచర్లకు సంబంధించిన ఇష్యూస్ విషయానికొస్తే చాలా మందికి మనకు ప్రమోషన్స్ విషయంలో ఇప్పుడు మొన్న షెడ్యూల్ ఒకటి రిలీజ్ అయింది. మనకు ప్రభుత్వ టీచర్‌తో పాటు జెడ్పీ టీచర్లకు మళ్ళా గురుకులాలకు సంబంధించి ప్రమోషన్ సంబంధించి చాలామంది టీచర్లు ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి ప్రమోషన్‌లు ఎప్పుడొచ్చే అవకాశం ఉంటది? అది ఒక క్వెషన్ మార్క్ అండి. గురుకులాలలో ప్రమోషన్స్ అనేటటువంటి ఒక క్వెషన్ మార్క్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ మొత్తం ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది కానీ, గురుకులాలు మాత్రం ఒక డిపార్ట్మెంట్ కింద లేదు. అన్ఫార్చునేట్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 డిపార్ట్మెంట్ల కింద 5 గురుకులాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద జనరల్ గురుకులాలు అనుకోండి, బీసీ సొసైటీ కింద బీసీ గురుకులాలు అనుకోండి, మైనార్టీ దాని కింద మైనార్టీ గురుకులాలు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఎస్టీ గురుకులాలు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద. కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అధికారి ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు ఇస్తే తప్ప ప్రమోషన్స్ రావు. ఒక సిస్టమేటిక్ బయట ఏదైతే ఒక షెడ్యూల్ వస్తుందో ఆ షెడ్యూల్ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ అనేటటువంటిది గురుకులాల్లో జరగదు. మళ్ళీ సపరేట్గా ఒక ఆర్డర్ తీసుకోవడము, మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారు ఇన్వాల్వ్ కావడము, ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తప్ప గురుకులాల్లో ప్రమోషన్స్ రావు. అయితే ఈ మధ్య కాలంలోనే ఒక 2 కొత్త డెవలప్మెంట్స్ గురుకులాల్లో ఏం చేయాలంటే
కామన్ టైం టేబుల్ అనేది ఒకటి వచ్చింది. గతంలో కూడా ఒక్కొక్క గురుకులానికి ఒక టైం టేబుల్ ఉండే. సో దాని మీద మా ఎంప్లాయీస్ చాలామంది ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతున్నారు అనేటటువంటిది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కామన్ టైం టేబుల్ తర్వాత కామన్ డైట్ అనేటటువంటిది ఒకటి వచ్చింది. కామన్ ఈ రెండిట్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలామంది ఏం కోరుకుంటున్నారు అంటే గురుకులాల సర్వీస్ రూల్స్ కూడా కామన్ ఉంటే బాగుంటుంది అనేటటువంటిది. కానీ అది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి పెద్ద నిర్ణయం. అది తీసుకుంటేనే ఒక విప్లవాత్మకమైన మార్పు రాష్ట్రంలో వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సరే, ఇప్పుడు మనం చూస్తే సీజనల్ వ్యాధుల సీజన్ ఇది. మామూలుగా వర్షాకాలం బట్టినే మామూలు సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గురుకులాలకు సంబంధించి పిల్లలకు జ్వరం వచ్చినా చిన్నపాటి మందుగోలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. వాడ వైద్య సిబ్బంది లేరు, వ్యవస్థ లేదు. ఇట్లాంటి వైద్య వ్యవస్థ గురుకులాల్లో లేదని కొన్ని పత్రికల్లో నిన్న ఉన్న వార్తలు వచ్చాయి. ఏంటి సార్, దానికి ఏం చెప్తారు? ఎట్లాంటి వ్యవస్థ ఉంటుంది? లేదు సార్, నేను గురుకులాల్లో పనిచేసేటువంటి ఒక ప్రిన్సిపాల్గా అనుకోండి, ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి వ్యక్తిగా అటువంటి పరిస్థితుల్లో మాత్రం ఏ గురుకులాలలో లేవు. కొన్ని ఇష్యూస్ ఎక్కడ బయటకు వస్తాయంటే కొంతమంది పిల్లలు తమకున్నటువంటి ఏదైతే అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడినటువంటి సందర్భాల్లో చిన్న ఇష్యూస్ పెద్దగా కనిపిస్తాయి. ప్రతి గురుకులానికి కూడా ఒక హెచ్ఎస్ అనేటటువంటిది ఉంటారు. మార్నింగ్ 6:30కి అన్ని డార్మెటరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఎంతమందికి సిక్ వచ్చిందనేటటువంటి రిపోర్టు బై 7:15 వరకే ప్రిన్సిపాల్స్కి వస్తుంది. ఇమీడియట్గా ప్రిన్సిపాల్స్ వాళ్ళ పై అధికారులకు పంపిస్తారు. ఇంతమంది పిల్లలు బాడీ పెయిన్స్ కానీ, పెయిన్ కానీ, సిక్ కానీ ఏదన్నా ఉన్నారు. ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ పోతుంది. ఆ తర్వాత పిల్లలకు ట్రీట్మెంట్ అనేటటువంటిది తీసుకోవడానికి ఇటు క్లాస్ టీచర్లు కానీ, హౌస్ మాస్టర్స్ కానీ, తర్వాత హెచ్ఎస్ కానీ ఏ రకమైనటువంటి ఫస్ట్ మేము చేసేది ఏంటంటే లోకల్ పిహెచ్సి అనేటటువంటిది మేము కంపల్సరీ తీసుకుపోతాం. ఇమ్మీడియట్గా పిల్లవానికి జబ్బు వచ్చిందనో ప్రభుత్వ ఆసుపత్రి తీసుకుపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఒక వ్యవస్థ ఉంది కాబట్టి లోకల్ పిహెచ్సికి తీసుకుపోయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు రికమెండ్ చేస్తారు డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీస్ సెంటర్ పోవాలా లేకపోతే కమ్యూనిటీ దాన్ని పోవాలా అనేది దాని తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ హరీబరీగా ఇవ్వడం అనేటటువంటిది, ఎందుకంటే ఇది పిల్లవాడు ఏదో చెప్తున్నాడు కదా అని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఉండదు. కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేటటువంటిది 99% లేదు. ఇక ఏదో ఒకటో రెండో ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఏ వ్యవస్థలైనా ఉంటాయి. కానీ ఈ వ్యవస్థలో మాత్రం 99% విద్యార్థుల యొక్క ఆరోగ్యం పట్ల, ఎందుకంటే మార్నింగ్ 5:30కే పీడీపీఈటీలు గ్రౌండ్కి వస్తారు. అప్పటికే స్టూడెంట్స్ అందరు లేవడం మొదలవుతుంది. సో అప్పటికే తెలిసిపోతుంది ఎవరైనా స్టూడెంట్కి సిక్ ఉందా ఏమైందని. అక్కడ నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థను డెవలప్ చేసుకొని పిల్లవానికి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నాం తప్ప బయట ఉన్నటువంటి పరిస్థితులు అయితే కాదు. గురుకులాలు చిన్న ఇన్సిడెంట్స్ని పెద్దగా చేసి ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, మీరు బాగా చూడండి ఫుడ్ పాయిజనింగ్స్ ఎప్పుడు జరుగుతున్నాయంటే హాలిడేస్లలో ఎక్కువ జరుగుతుంటాయి. హాలిడేస్ రోజు ఏం చేస్తారంటే పేరెంట్స్ తెలుసో తెలియకనో బయట ఉన్నటువంటి ఐటమ్స్ తీసుకొని రావడం, బిర్యానీలు తీసుకురావడం, లేకుంటే బయట ఆల్రెడీ పొద్దునే చేసినటువంటి తీసుకొని రావడం, అవి ఒక్కొక్కసారి పాడైనటువంటి సందర్భాలు, లేకుంటే పిల్లవాడు కూడా తర్వాత తినొచ్చు అని పెట్టెలు పెట్టుకోవడం అనేటటువంటి ఒక కొన్ని చోట్ల జరగదు. దాని ఇంపాక్ట్ ఫుడ్ పాయిజనింగ్స్ మీద ఎక్కువ కనిపిస్తుంటుంది తప్ప మేము వండించి మేము చేసేటటువంటి దాంట్లో మాత్రం ఫుడ్ పాయిజనింగ్స్ అనేటటువంటి 0% అనేది ఖచ్చితంగా చెప్పగలం.